హే హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈ రోజు మనం అయితే ఈ యొక్క డీజే మైక్ మినీ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. సో ట్రావెలర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, బ్లాగర్స్ ఎవరున్నా కూడా ఈ యొక్క మైక్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే చాలా చిన్నగా ఉంటుంది. సో మీకు చూపిస్తే ప్రతి ఒక్కటి హాలీలాండ్ లార్క్ M2 ఏదైతే ఉంటుందో సో దానిలాగా చిన్నగా తీసుకొచ్చారనమాట డీజే వాళ్ళు. రీసెంట్గా మనకి 2 days అవుతుంది లాంచ్ అయ్యి. దీన్ని మనం ఈరోజు అన్బాక్స్ చేయబోతున్నాం. అన్బాక్స్ చేసి ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, దీని ఫంక్షనాలిటీస్ ఎలా ఉన్నాయి, అలాగే ఒక డిస్టెన్స్ ఎంత దూరం వరకు మనం ట్రావెల్ రికార్డ్ చేయొచ్చు, దీని యొక్క లైట్ వెయిట్ ఉందా, కొంచెం పెద్దగా ఉందా, ఏంటి ప్రతి ఒక్కటి మనం అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇది కొనుక్కోవచ్చా లేదా, వర్తా లేదా అని చెప్పి కూడా మాట్లాడుకుందాం. మనమైతే అమెజాన్లో అయితే పర్చేస్ చేసాం అనమాట. 16,000 అయితే పడింది. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరైతే చూసి నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు దీన్ని మీరు. సో ఇది వచ్చేసి డీజే నుంచి. అండ్ డీజేలో మనకి ఇంకా ఇంతమంది మైక్స్ ఉన్నాయన్నమాట. డీజే మైక్ 1 అని చెప్పేసి, మైక్ 2 అని చెప్పేసి. ఇప్పుడు నేను వాడేది కూడా మైక్ 2 అనమాట, చూడొచ్చు. సో ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇది మనకి మినీ మైక్ అనమాట. సో దీన్ని కూడా మనం అయితే అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి ఎలా ఉందో చూద్దాం. 10 grams ఉంటుందని అయితే చెప్తున్నారు. దాంతోపాటు మనకి టూ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్స్ అయితే ఉన్నాయంట. దాంతోపాటు మనకి 48 hours అయితే ప్లేబ్యాక్ వస్తుంది మనం ఫుల్ ఛార్జ్ చేస్తే. అండ్ ప్రతి ఒక్కటి మనం అయితే తెలుసుకుందాం. సో మీరు ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మైక్స్ అనే కాదు, ప్రతి ఒక్కటి మన టెక్ గురించి సంబంధించిన ప్రతి ఒక్కటి మన ఛానల్లో వస్తాయన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. సో గైస్, చూడొచ్చు, ఇదే డీజే మైక్ మినీ అనమాట. బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో లోపలైతే సేమ్ ఇలానే ఉంటుంది అనమాట. డ్యూయల్ ఛానల్ మైక్స్, 2 మైక్లు ఉంటాయి. సో 2 persons అయితే వైర్లెస్గా అయితే మనం మాట్లాడచ్చు. సో వైర్లెస్ మైక్రోఫోన్ అయితే ఇచ్చారనమాట. కింద చూసుకోవచ్చు. బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో లోపల కూడా ఇలానే ఉంటుంది, చూపిస్తా ప్రతి ఒక్కటి. అండ్ అలాగే ఇంకా చూడొచ్చు, ఇక్కడ ఇవన్నీ కూడా బాక్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ అలాగే చూడొచ్చు 10 grams మైక్ ఇది. అండ్ అలాగే హై క్వాలిటీ సౌండ్తో వస్తుంది. 48 hours బ్యాటరీ బ్యాకప్, 2 level ANC తో వస్తుంది. అలాగే మనకైతే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటి నేను చూపిస్తా. అండ్ బాక్స్ అయితే అన్బాక్స్ చేసేద్దాం. అన్బాక్స్ చేసిన వెంటనే మనకైతే లోపల ఈ విధంగా ఒక పేపర్స్ అయితే ఇచ్చారనమాట. దీనిలో ఒక స్టిక్కర్ ఉంది. దాంతోపాటు మనకి వారంటీ కార్డ్, గ్యారంటీ కార్డ్ ప్రతి ఒక్కటి ఇచ్చారనమాట. క్విక్ స్టార్ట్ గైడ్తో పాటు అలాగే మెయిన్గా చిన్న బ్యాగ్ ఇచ్చారనమాట. బ్యాగ్లో చూసుకుంటే మనకి TRS కేబుల్ అయితే ఇచ్చారనమాట. ఒకటి కెమెరా కనెక్ట్ చేసుకోవడానికి, అలాగే USB కేబుల్ ఇచ్చారు, ఛార్జింగ్ కేబుల్. అండ్ అలాగే 4 విండ్ స్క్రీన్స్ ఇచ్చారు. ఇంకా మెయిన్గా చూసుకుంటే ఏదో ఛార్జింగ్ కేస్, దీనిలోనే ప్రతి ఒక్కటి ఉంటాయి. ఇంకా ట్రాన్స్మిటర్, రిసీవర్, దాంతోపాటు మొబైల్ అడాప్టర్, ప్రతి ఒక్కటి దీనిలోనే ఉంటాయి. మనం అయితే ఓపెన్ చేద్దాం. మ్యాగ్నెటిక్ క్లిప్స్ కూడా ఉన్నాయి దానికి. ఒక్కొక్కటి మెల్లమెల్లగా బయటకు తీసి చూద్దాం. సో ఒకటి వచ్చేసరికి మెయిన్గా ఇది రిసీవర్ అనమాట. కెమెరాకి అలాగే మొబైల్ ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్ బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, బట్ దీంతో కనెక్ట్ చేసుకుంటే క్లారిటీ ఉంటుంది. సో ఇది పక్కకి పెడితే మెయిన్గా ఇంకోటి మైక్స్. సో ఏదైతే మైక్స్ ఇచ్చారో ఇవే అనమాట. చిన్నగా భలే ఉన్నాయి. సో ఇదే ట్రాన్స్మిటర్ అని కూడా అంటారు మైక్ని. అండ్ ఈ మైక్స్ వచ్చేసరికి 2 ఉన్నాయి. డీజే అని చెప్పేసి మనకి బ్రాండింగ్ బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో మైక్. సో ఇది కూడా సేమ్. ఇంకా సో 2 మైక్స్ కూడా మీకు ప్రతి ఒక్కటి చూపిస్తా తర్వాత. అండ్ ఈ మైక్స్తో పాటు మనకి ఇంకోటి ఏంటంటే మ్యాగ్నెటిక్ క్లిప్ కూడా ఉంటుంది దానికి. అండ్ అలాగే ఇది వచ్చేసరికి మొబైల్ ఫోన్ అడాప్టర్ అనమాట. ఈ అడాప్టర్ రిసీవర్ కనెక్ట్ చేసుకుని డైరెక్ట్గా మనం అయితే మొబైల్ ఫోన్ కనెక్ట్ చేసుకోవాలి. సో దట్ మనం ఏంటంటే మైక్లో మాట్లాడింది ఈజీగా మనకి వినపడుతుంది. అండ్ అలాగే ఇంకోటి కూడా మనం పెట్టుకోవచ్చు. Type-C వచ్చేసరికి మనకైతే ఉంది, బట్ లైట్నింగ్ కూడా మనకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ కేస్ అయితే ఇంతే అనమాట. బ్యాటరీ ఇండికేటర్స్ ఇచ్చారు. అండ్ అలాగే ఇంకా Type-C పోర్ట్ అయితే ఇచ్చారనమాట. ఇంతే. అండ్ అలాగే ఇప్పుడు మైక్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. డీజే అని చెప్పేసి మనకి స్టైలిష్గా లుక్ అయితే ఉంది. అండ్ అలాగే సైడ్కి 2 buttons ఇచ్చారు. అంటే 2 buttons ఏంటంటే ఒకటి పవర్ బటన్, ఇంకోటి బ్లూటూత్ బటన్. అండ్ ఇంకా వచ్చేసరికి ఇది మ్యాగ్నెటిక్ క్లిప్ అనమాట. సో మనం కాలర్స్కైనా లేదంటే మన షర్ట్కైనా ఈజీగా మ్యాగ్నెటిక్ క్లిప్తో మనం అటాచ్ చేసుకోవచ్చు మన షర్ట్స్కి. సో దట్ మైక్ విజిబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. సో మైక్ అనేది ఎక్కువ మంది కనపడదు. సో డీజే అని చెప్పి చిన్నగా కనపడుతుంది ఈ యొక్క మ్యాగ్నెటిక్ క్లిప్ పెడితే. సో ఇదనమాట టోటల్గా మైక్ వచ్చేసరికి. ఒక LED ఇండికేటర్ ఇచ్చారనమాట. సో దాన్ని బట్టి మనం చెక్ చేసుకోవచ్చు. ఇక మొబైల్ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు రిసీవర్తో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా ఇదే మెయిన్లీ రిసీవర్. అండ్ రిసీవర్కి వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంది. డిస్ప్లే వస్తే ఇంకొంచెం బాగుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి DJI 1 and 2లో మనకి డిస్ప్లే వచ్చింది, దీనిలో కూడా ఇస్తే ఇంకొంచెం మంచిగా అనిపించేది. అండ్ మనకి పైన ఒక ఇండికేటర్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి 2 ట్రాన్స్మిటర్స్ యొక్క ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే మనం ఏంటంటే గెయిన్ అనేది మనం లో చేసుకోవచ్చు, హై చేసుకోవచ్చు. 0 + 6 + 12, 0 - 6 - 12. సో ఇవైతే మనకి గెయిన్స్ అయితే ఇచ్చారనమాట. సో లైట్ ఇండికేటర్స్ మనం కనెక్ట్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవచ్చు. ఇంతే ఇచ్చాడు. అండ్ ఇంకొంచెం డిస్ప్లే వస్తే ఇంకొంచెం బాగుందని చెప్పుకోవచ్చు. 16,000 పెడుతున్నాం కాబట్టి. ఇక్కడ మీరు DJI మైక్స్ అబ్జర్వ్ చేయొచ్చు. సో DJI మైక్ 1 ఉంది, DJI మైక్ 2 ఉంది, అలాగే మనకి మైక్ మినీ కూడా ఉంది. మీరు సైజెస్ చూడొచ్చు. సో మైక్ 1 అండ్ మైక్ 2 రెండు సేమ్ సైజ్ ఉన్నా కూడా ఈ యొక్క మైక్ మినీ ఏదైతే ఉందో అది మనకి ఏదైతే మైక్ 1 మైక్ 2 కంపేర్ చేసుకుంటే ఇది సగం ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా మనం ఛార్జింగ్ కేసెస్ విషయానికి వస్తే చూడొచ్చు, 2 కూడా సేమ్ ఉన్నాయి. అండ్ ఇది ఛార్జింగ్ కేస్ కొంచెం చిన్నగా ఉంటే మంచిగా అనిపించింది. ఏదైతే మనకి మైక్ మినీ ఉందో సో ఇది కూడా మినీ ఉంటే బాగుండని అనిపించింది. బట్ 2 కూడా సేమ్ ఉన్నాయి. సో DJI లెగాన్ మనమైతే DJI మైక్ని అయితే పెట్టేసుకున్నాం అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ ముందుకు వెళ్దాం. ఎట్లా అనిపిస్తుంది మీకు, ఎట్లా వాయిస్ వస్తుందో మీరు చూడొచ్చు. అండ్ మంచిగానే వస్తుందని అనుకుంటున్నా. సో ఇదన్నమాట దీని యొక్క క్లారిటీ. మనమైతే బ్లూటూత్ అయితే కనెక్ట్ చేసుకున్నాం మనమైతే మొబైల్తో. సో మనం బ్లూటూత్ కాబట్టి 400 meters అయితే రాకపోవచ్చు. బట్ కెమెరాతో కనెక్ట్ చేసుకొని మనం ఏదైతే రిసీవర్తో కనెక్ట్ చేసుకున్నామో దాన్ని కనెక్ట్ చేసుకుంటే మనకి 400 meters అయితే వస్తుంది అనమాట. అండ్ మరి మీరైతే జడ్జ్ చేసుకోవచ్చు దీని యొక్క సౌండ్ క్లారిటీ ఎలా ఉంది ఏంటనేది.
అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో కూడా మీకు ఇంకా హాలీల్యాండ్ అండ్ ఇది ఒక రెండు కంపారిజన్లో కూడా మీకు చూపిస్తాను అనమాట క్లారిటీ. అండ్ నేను ఇక్కడ వరకు అయితే మీకు చూపించాను. సో క్లారిటీ, సో దూరంకి వెళ్తా ఎంత దూరం వరకు మనకి సపోర్ట్ చేస్తుంది ఏంటనేది మనం తెలుసుకుందాం. ఎంత దూరం వెళ్ళినా కూడా మనకైతే సౌండ్ వస్తూనే ఉంది. లైక్ మీకు చూడొచ్చు కనెక్ట్ అయ్యే ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి 48 hours వరకు అయితే మనకి ప్లేబ్యాక్ వస్తుంది. 1 hour ఛార్జింగ్, లైక్ 5 minutes ఛార్జింగ్ పెడితే ఏంటంటే మనకి 1 hour వరకు ప్లేబ్యాక్ వస్తుంది అనమాట. ఇది నాకు మంచిగా నచ్చింది. ఎటైనా వెళ్ళినా కూడా మనం జస్ట్ 5 minutes పెట్టగానే మనకి 1 hour వరకు ఈజీగా మనకి ఛార్జింగ్ అయితే వస్తుందన్నమాట. సో ఈ విధంగా చూసుకుని మనం అయితే ఈజీగా వ్లాగింగ్ అయితే చేసుకోవచ్చు, వ్లాగింగ్ ఛానల్స్కి అయితే. అండ్ నేను ఇంత దూరం వచ్చినా కూడా ఇంకా ఇది పనిచేస్తూనే ఉంది. సో మీరు జడ్జ్ చేయొచ్చు సౌండ్ క్వాలిటీ. అండ్ ఎంత దూరం వెళ్ళినా కూడా మీకు సౌండ్ క్వాలిటీ అనేది ఫస్ట్లో ఉన్నట్టుందా లేదా మారిందా అని చెప్పి మీరైతే చూడొచ్చు అనమాట. ఇదనమాట దీని యొక్క క్లారిటీ. అండ్ నచ్చింది అనుకుంటున్నా మైక్. సో నచ్చితే మీరు కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు ఇంకా మనకి హోలీల్యాండ్ లార్క్ M2 అని కూడా ఉంటుందన్నమాట. సో అది కూడా బాగానే ఉంటుంది. సో ఒకసారి అది ఇది రెండు కంపేర్ చేసుకొని మీరు ఒకసారి ట్రై చేయండి. లైక్ ఏది బాగుంది ఏది బాగాలేదని చెప్పి మీరు ఒకసారి, ఇంకా మీరు నా వీడియోనే కాదు వేరే ఛానల్లో వేరే వీడియోస్ ఉన్నాయి. సో అవి కూడా మీరైతే ఒకసారి చూసి రెండింటిలో ఏది బాగుందో మీరు చూసి మీరైతే తీసుకోండి. సో దీనికి 2 grams డిఫరెన్స్ ఉంటుంది. దాంతోపాటు దీని యొక్క సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది దాంతో కంపేర్ చేసుకుంటే, అంతే. మిగతా అంతా సేమ్ టు సేమ్. సో ఇంతకుముందు వరకు అయితే మనం బయట అయితే టెస్ట్ చేసాం. మనం అయితే ఇప్పుడు బాల్కనీలో ఉన్నాం. సో ఇది వచ్చేసరికి మనకైతే DSLR నుంచి అయితే టెస్ట్ చేస్తున్నాం, కెమెరాలో నుంచి. సో కెమెరా అంటే దీనికి ఇచ్చిన అడాప్టర్ అయితే రిసీవర్ ఉందో, సో దానికైతే కనెక్ట్ చేసి అయితే మనం మాట్లాడుతాం అనమాట. సో మీరు జడ్జ్ చేయొచ్చు ఏ విధంగా ఉంది, దీని నుంచి కూడా మన క్లారిటీ అయితే ఈ విధంగా వస్తుందన్నమాట. ఇది ఒరిజినల్ క్లారిటీగా మీరు చూడొచ్చు. ఇది వచ్చేసరికి మనకైతే దాంట్లో మనకి ఆప్షన్స్ ఇచ్చారనమాట. 0, -6, -12 dB వరకు ఉంది. అలాగే మనకి ప్లస్ గెయిన్ వచ్చేసరికి 0 అండ్ అలాగే +6 అండ్ అలాగే +12 అని అయితే ఉందన్నమాట. సో 0లో అయితే ఉందన్నమాట. మనం అయితే ఒకసారి -6లోకి వెళ్దాం. సో -6లో మీరు చూడొచ్చు. సో -6 అయితే మనం అయితే పెట్టేసాం అనమాట. సో -6లో అయితే ఈ విధంగా మీరు సౌండ్ క్వాలిటీ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మీరు జడ్జ్ చేయొచ్చు సౌండ్ ఎలా వస్తుంది అనేది. ఇప్పుడు మనం -12లోకి వెళ్దాం. సో ఇప్పుడు మళ్ళీ మనం చూడొచ్చు. సో -12లోకి అయితే షిఫ్ట్ చేసామన్నమాట. అండ్ ఈ విధంగా ఉంటుంది. మనకి -12 గెయిన్లో ఈ యొక్క ఆడియో క్వాలిటీ అయితే ఈ విధంగా ఉంది. మళ్ళీ మనం 0కి వచ్చేద్దాం. అండ్ జీరోకి వచ్చేస్తే మళ్ళీ ఎలా ఉందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇది 0లో అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో మీరు ఒకసారి జడ్జ్ చేయండి క్లారిటీ ఎలా ఉంది అనేది. మనమైతే ఎటువంటి లట్స్ యాడ్ చేయట్లేదు, ఎటువంటి సౌండ్ ఎఫెక్ట్స్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఎటువంటిది ఏం చేయట్లేదు, ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నేనైతే వేయట్లేదు యాజ్ ఆఫ్ నౌ అయితే. సో ఇది ఒరిజినల్ క్లారిటీ. అండ్ మనం ఇప్పుడు ప్లస్లోకి వెళ్దాం. సో +6కి వెళ్దాం. సో +6కి వెళ్ళాక మనకి సౌండ్ క్లారిటీ ఏ విధంగా వచ్చింది అనేది మీరు అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట +6లో. అండ్ ఇప్పుడు మనం +12కి అయితే షిఫ్ట్ చేద్దాం. అండ్ దీనిలో చూసుకుంటే ఇదన్నమాట, షిఫ్ట్ చేసేసాం. అండ్ +12లో ఈ విధంగా మనకి ఆడియో క్వాలిటీ అయితే ఉందన్నమాట. సో 0కి అండ్ అలాగే ఈ యొక్క +12కి ఎలా ఉందో మీరు చూడొచ్చు. సో 0కి వచ్చేసాం. అండ్ ఈ విధంగా మనకి ఏంటంటే 0లో క్వాలిటీ ఈ విధంగా ఉంది. సో మీరు క్వాలిటీ అయితే మీరు జడ్జ్ చేయొచ్చు ఆడియో క్వాలిటీ. సో ఎప్పుడు బాగుంది అనేది మీరు చూడొచ్చు. సో దాన్ని బట్టి మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో అయితే మనకైతే ఈ విధంగా మనకి ఆప్షన్స్ ఇచ్చారనమాట, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో స్టూడియోలో కూర్చొని కెమెరాలో రికార్డ్ చేసే వాళ్ళకి, లేదంటే బయట అవుట్డోర్లో షూటింగ్ చేసే వాళ్ళకి కూడా బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇది మరి ఒకసారి మీరు క్వాలిటీ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటా బాగుందా బాగాలేదని చెప్పేసి. ఇప్పుడు ప్రజెంట్ మేము ఇద్దరం బైక్ మీద ఒకసారి డ్రైవ్ చేసి చూద్దాం. డ్యూయల్ ఛానల్ కనెక్ట్ చేసాం. మనోడు సుహాస్ బ్రో మాట్లాడతాడు, నేను మాట్లాడతాను. అంటే ఆడియో క్వాలిటీ ఎలా వస్తుంది మీకు కూడా రియల్ టైంలో అర్థమవుతుంది. ఇది వ్లాగింగ్ ఛానల్ వాళ్ళకు, బైక్స్ మీద వ్లాగ్స్ చేసే వాళ్ళకు తెలిసిపోతుందండి ఆడియో అనేది. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను, మనోడు కూడా మాట్లాడుతుంటాడు గా. ఏం చేద్దాం ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళి ఒక 500 మీటర్స్ వరకు మనం డ్రైవ్ అనేది చేస్తాం. ఇక్కడ నుంచి వెళ్ళి ఆడియో అంటే రోడ్డు మీద ఎన్విరాన్మెంట్ అనేది ఎట్లా రికార్డ్ చేస్తుంది ఏంది అని చెప్పి దాని గురించి మనం చూద్దాం. మోటో బ్లాగింగ్ పనికి వస్తుంది. ఇప్పుడు మోటో బ్లాగింగ్ చేసే వాళ్ళకు డ్యూయల్ ఛానల్ అంటే ఇద్దరు కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళినప్పుడు ఎట్లా రికార్డ్ అవుతుంది అని చెప్పి దాని గురించి ఈ 2 మైకులు పెట్టుకొని, ఎందుకంటే ఇది మినీ మైక్స్ ఇవి. యాక్చువల్ చెప్పాలంటే 16,000 బడ్జెట్లో ఈ రేంజ్ అవుట్పుట్ వస్తుందని చెప్పి మేము అనుకోలేదు. బట్ ఇది మేము ప్రజెంట్ ప్యాకెట్ 3కి మేము కనెక్ట్ చేసాం బ్లూటూత్ ద్వారా. కొన్ని అనివార్య కారణాల వల్ల మా కనెక్టర్ అనేది కొంచెం ప్రాబ్లం వచ్చింది. దానివల్ల మేము కనెక్ట్ చేయకుండా డైరెక్ట్ ఓన్లీ ఫర్ బ్లూటూత్ ద్వారా మాత్రమే టెస్ట్ చేస్తున్నాం. తర్వాత మీరు ఈ వీడియోకి లైక్ చేసినట్టయితే మాత్రం ఆ కనెక్టర్ ద్వారా కూడా మేము కనెక్ట్ చేసి, కేబుల్ ద్వారా కనెక్ట్ చేసి దాంతో కూడా షాంపిల్స్ తీసుకోవడానికి ట్రై చేస్తామండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మనకి 48 hours ఛార్జింగ్ మనకి కెపాసిటీ ఇస్తుందంటే బ్లాగర్స్కి అండ్ అలాగే మోటో బ్లాగర్స్కి, లేదంటే ఎక్కువ మైక్స్ చేసే వాళ్ళకంటే చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే
ఏంటంటే లైక్ 5 minutes ఛార్జింగ్ పెడితే 1 hour వరకు ప్లే బ్యాక్ వస్తుంది అనమాట. అవును, ఆ ఆప్షన్ కూడా చాలా బాగుంది. సో స్టూడియోలో రికార్డ్ చేసుకునే వాళ్ళకి ఇది సెట్ అనమాట. ఎందుకంటే 5 నిమిషాలు ఛార్జింగ్ పెట్టుకున్నారు అనుకోండి వాళ్ళు, సో గంట సేపు వరకు రికార్డ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా బెస్ట్. అవును, మీరు పాడ్కాస్ట్లు ఇంటర్వ్యూలు కూడా వేసుకోవచ్చు ఇట్లా రోడ్ల మీద, ఇద్దరు మాట్లాడుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు బ్రో మాట్లాడేది బ్రో మైక్ ఉంది, ఇప్పుడు నేను మాట్లాడేది నేను మైక్ ఉంది. ఛానల్ 1 ఛానల్ 2 ఛానల్ 1 ఛానల్ 2 సెట్టింగ్ ఈజీగా రికార్డ్ చేసుకోవచ్చు. ఛానల్స్ మీరు పాడ్కాస్ట్లో పెట్టేసుకొని కూడా మీరు రికార్డ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఎట్ ద సేమ్ టైం ఒకటేసారి మీరు 2 వాయిస్లు అనేది రికార్డ్ చేసుకోవచ్చు. అందుకే మీకు యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఇద్దరం మాట్లాడి బైక్ మీద రోడ్డు మీద ఇది రికార్డ్ చేస్తున్నాం అన్నమాట. సో హెల్ప్ఫుల్ అవ్వచ్చు మీకు కూడా. నీకేం నచ్చింది బ్రో ఈ మైక్లో? నాకు చెప్పా కదా, చూడ్డానికి బాగుంది బ్రో. డిజైన్ మాత్రం నచ్చింది నాకు క్లారిటీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో అదొక నేను హోలీ ల్యాండ్ వాడుతున్నా, హోలీ ల్యాండ్ లాక్ M2 వాడుతున్నా. అవును, సో అది కూడా బాగుంది. దాన్ని ఇక నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ప్రతి ఒక్కటి బాగున్నాయి. అవును, ఆ బడ్జెట్లో అది ఇప్పుడు ప్రీమియం అనిపిస్తుంది చూడడానికి డిజైన్. కానీ కొంచెం బిల్డ్ క్వాలిటీ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంది. అవును, మన దగ్గర యాక్చువల్ చెప్పాలంటే అన్ని మైకులు ఉన్నాయి. అన్ని మైకులతోటి కంపేర్ చేస్తే మాత్రం ఇది కొంచెం బిల్డ్ క్వాలిటీ మాత్రం తగ్గిందని అయితే మాత్రం చెప్పచ్చు. అవును, అది ఆ ఒకటి మాత్రం అయితే కంపల్సరీ మేము బల్ల గుద్ది చెప్తాం అన్నట్టు. పర్ఫార్మెన్స్ మాత్రం బాగుంది, నీట్గా ఉంది. అది ఇది మామూలుగా ఇది మేము రాగా పెట్టేస్తాము, దీనికి లట్లు వేయడం కానీ అట్లాంటివి ఏమైతే చేయట్లేదు అనమాట. అది కూడా ఒకటి గుర్తు చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. మన ఛానల్ కనుక కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సుహాస్ బ్రో ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైట్ బ్రో, మరి థ్యాంక్ యూ. సో గైస్, మైక్ ఎలా అనిపించింది మీకు? నాకైతే మంచిగా అనిపించింది. నాకు ఏంటంటే మెయిన్గా ఈ యొక్క డిజైన్ మాత్రం నాకు మంచిగా అనిపించింది భయ్య. సో మంచిగా నీట్గా అలాగే ఏంటంటే అలా పెట్టుకుంటే ప్రొఫెషనల్ లుక్ అయితే వస్తుందన్నమాట. ఒక బటన్ లాగా బాగుంది. అండ్ కొంచెం వెయిట్ ఏంటంటే 10 grams, లైక్ హోలీ ల్యాండ్ ఏదైతే ఉందో దానికంటే 2 grams ఎక్కువ ఉంది. లైక్ 10 grams కొంచెం వెయిట్ ఎక్కువ అనిపించింది. కానీ ఛార్జింగ్ విషయంలో కానివ్వండి అండ్ మిగతా అది మనకి 400 meters డిస్టెన్స్లో కూడా బాగానే యూజ్ అవుతుంది. సో ఆ విషయం కూడా మంచిగానే అనిపించింది అనమాట. ఈ యొక్క మైక్ మీరైతే తీసుకోవాల్సిందే, బాగుంది. అసలు ఇంత చిన్నగా ఉందంటే మీరు అసలు నిజంగా చూపించా కదా మీకు, బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక బాక్స్ అనేది ఇంకొంచెం చిన్నగా వచ్చి ఉంటే బాగుందని అనిపించింది. అయినా కూడా పర్లేదు, కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది. అండ్ మనం బాక్స్ క్యారీ చేయకుండా ఓన్లీ ఒక మైక్ను దాని ఒక ట్రాన్స్మిటర్ రిసీవర్ ఏదైతే ఉందో రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్ రెండు కూడా మనం జేబులో వేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ స్మార్ట్ ఫోన్కి కూడా డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది, అది కూడా నచ్చింది. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మెయిన్గా అది కూడా నాకైతే మంచిగా అనిపించింది. అండ్ టోటల్గా మైక్ మరి తీసుకోవచ్చు బ్రో అంటే 16,000 కాబట్టి మీరు తీసుకోవచ్చు. డీజే అనేది మనకి మంచి కంపెనీ. అండ్ అలాగే మనకి 24-bit ఆడియో రికార్డింగ్ కూడా మనకి రికార్డ్ చేస్తుంది. సో ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే నాకు మంచిగా అనిపించింది అనమాట. సో మరి ఇది తీసుకోవాలా, హోలీ ల్యాండ్ మార్క్ M2 తీసుకోవాలా అని మీరు అనిపించచ్చు. హోలీ ల్యాండ్ మార్క్ M2 వర్సెస్ DJI మైక్ మినీ అని చెప్పేసి. సో ఆ వీడియో కూడా మీకు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కంపారిజన్ అని చెప్పి కామెంట్ చేయండి. సో కామెంట్ చేసి నేనైతే ఆ రెండింటికి అయితే కంపారిజన్ అయితే వీడియో చేస్తాను. సో ఇంతవరకు అయితే ఇంతే. మరి మైక్ అయితే నాకు మంచిగా అనిపించింది. అండ్ యొక్క లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అక్కడి నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు లేదంటే వెళ్ళి చూడొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బై బై.